గంత మూటనా అమ్మ? ఇక్కడదే ఇక్కడదే ఆ సంచి ఇక్కడదే మొత్తందే. గిన్ని ఇగో దరఖాస్తులు పెట్టి 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 యాస్ట్ వచ్చిందట. కలెక్టర్లకు గిలెక్టర్లకు పెట్టి సంచి నింపుకొచ్చిరు ఆ దరఖాస్తులు. ఇవేనా అడబెట్టుగా కూర్చో. ఇన్ని సమస్యలు ఉన్నాయి. అలాగే ఏందట ఇక ఉద్యోగ ఖాళీలు ఏంది? హలో తహసీల్దార్ గారండి? నేను తీన్మార్ మల్లన్నని మాట్లాడుతున్నా. ఆయన మా దగ్గరికి వచ్చిండు. నమస్తే అండి. అచ్చా అచ్చా, మీరు 8 గంటల సందే డ్యూటీ స్టార్ట్ చేసిరా సార్? అచ్చా అచ్చా అచ్చా, ప్రజలకు చాలా అందుబాటులో ఉన్నారట చెప్తున్నారు. 8 గంటల సందే డ్యూటీ అంటే మంచిగానే ఉంది కానీ మరి అచ్చా అచ్చా, మరి ఏంది మరి బస్తా సంగతి ఏంది, ఈ కాగితాల సంగతి ఏంది, నా కథ ఏంది? సార్ వాళ్ళు జమాన్ ఎట్లా చేసుకురో మనకు తెలుసు సార్. వాళ్ళే 30B అంటుండ్రు, ఈయన డాక్యుమెంట్ అంటుండ్రు. ఇప్పుడు ఈ కాగితాలల్లా వేసి కాల పెడితే ఆయన చనిపోయేటట్టుండు, మొత్తం కాలేటట్టుండు. అన్నీ ఉన్నాయి కాగితాలు ఇక్కడ. సార్ నేను 3 సార్లు కూర్చోబెట్టిన సార్ వాళ్ళను. ఇప్పుడు అవుతుందా కాదా పని? సార్ ఒక 2 సార్లు చూద్దాం ఫైనల్ గా. కాదన్నప్పుడు ఈ 3 కాకుండా ఇంకో 2 సార్లు చూద్దామా? 2 సార్లు చూస్తాం. చూసినాక ఇక లాస్ట్కి వచ్చే వరకు ఏదో ఫైనల్ చేద్దామని ఈ రోజు నేను ఎంపీటీసీ గారు అదే డిస్కస్ చేస్తున్నాం పొద్దుగాల నుంచి. ఎట్లా మాట్లాడాలి ఏంది అనేది. అయితే నేను ఎంతసేపు డబ్బుల కోసం డిమాండ్ చేయమని చెప్తున్నాను. అట్లా డబ్బుల కోసం ఏదైనా ఉంటే ఊరికే పంచాయతీ గొడవలు పెట్టుకుంటే ఏమొస్తుంది సార్? గొడవలు పెట్టుకుంటే ఏం రాదు, కానీ పని చేయకపోతే కూడా ఏదన్నా అవుతుంది చూడు. మళ్ళీ ఇక పని అంటే వాళ్ళు సార్ వాళ్ళు ఏదంటే కోర్టు ద్వారా చూసుకోవాలి. ఈయన కోర్టుకి వేసుకుంది సార్, మనం ఏం చేస్తాం ఇక. ఇప్పుడు ఈ కాగితాలు చూస్తే గీడ గుమరి ఈ కాగితాలు చూస్తే ఈ గింత సంచా ఇవి చూడవా? ఇగో గింత సంచి, ఇగో ఇవి కాగితాలు. లాక్డౌన్ కంచి ఇన్ఛార్జ్ ఇచ్చింది సార్, మాకు అంతకుముందు లేకుండా. అది గిన్నె ఏంది ఇదేమన్నా? ఇక చూడు రాదు, ఇక చూడు లౌకం అంతా చూస్తుంది లైవ్లా ఈ కాగితాలు. ఇగో ఇవి కాగితాలు భూమి కోసం. ఏం చేయాలి ఇంకైనా? బాగాలేదండి, మీ పద్ధతి బాగాలేదండి. ఇది వీఆర్ వెరీ సారీ, మీ పద్ధతి బాగలేదు. ఆయన సమస్య పరిష్కారం కాకపోతే మిమ్మల్ని ఖచ్చితంగా కోర్టుకు పిలుస్తాం. రైట్, ఇవన్నీ తీపేది ఆయన. ఇక చూసిరుగా ప్రజలారా, గిటు చూడ చందు, ఇటు చూపి ఏంటి కాగితాలు. ఇగో ఒక రైతు తన భూమి పరిష్కారం కోసం గిన్ని దరఖాస్తులు పెట్టాను ఈ తెలంగాణ రాష్ట్రంలో. ఇవి ఇగో 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 ఏం చేయమంటారు మరి? ఇళ్ళ మొత్తం ఈ ఆఫీస్ నుంచి సార్ ఈ ఆఫీస్ నుంచి రిపోర్ట్ రాయమని ఇస్తే మన పుసుకుంట పవారెడ్డి సార్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆయన అమ్మలబేటి కాళ్ళ పెడితే మా ముసలోని తీసుకెళ్ళి దరఖాస్తు ఇచ్చిన తర్వాత మేము ఇన్నే పోతుంటే మా ముసలాకు కుక్కడ్డం వచ్చి పడితే మా పరిస్థితి కళ్ళలో రక్తం చూసిరు. నేనేమంటున్నా ఇప్పుడు చందు గారు, ఇప్పుడు ఎన్ని ఎకరాల భూమి ఇది? ఇది మా తాత కొన్నాడు 6 ఎకరాల 29 గుంటలు కొన్నాడు సార్. మైకి జరా 6 ఎకరాల 29 గుంటలు అమ్మింది సార్. ఎవరు? మా తాత 6 ఎకరాల 29 గుంటలు కొన్నాడు. అంటే అక్రమ 5 గుంటలు భద్రుకు అమ్మిండు. 5/24 ఉంటుంది కదా సార్. మరి 9 ఎట్లా అయింది? 9 వీళ్ళు మొత్తం పాత బుక్కులో రాయడం బాపమని అంటారు కదా, వాళ్ళ తాత ఆస్తి అది. మా తాత సొంత కొన్నాడు. మీ డాక్యుమెంట్స్ ఏమంటే తేలే సార్ వీళ్ళు. నేను హైదరాబాద్ పోయి గిని కాగితాలా
ఇంకా 3 బుట్టలు నిండాలంట సార్. డిఎస్పీ డ్రైవర్ చెప్తాడు. ఎవరు చెప్తారు? డిఎస్పీ డ్రైవర్ ఈయన రేషన్ డీలర్. డిఎస్పీ డ్రైవర్ చెప్తుండా ఇంకా 3 నిండాలంట. ఇలాంటిది 3 బుట్టలు నిండాలంట. ఎందుకాలని గాలబెడతాం లేదు, తిరగాలి కొడుకు, తిరగాలి అంటే 33 ఎకరాల మా తాత ఎందుకు ఆట వెళ్ళి 1 గుంట అయినా ఇవ్వాలి కదా సార్. 1 గుంట అయినా ఇవ్వాలి. మొత్తం దోసుకున్నారు. 500 గొర్రెలు తిన్నారు. ఈ మా తాత తిన్నట్టు ఒక పీడ్ చూపెట్టమను, 1 గుంట చూపెట్టమను మా తాత. తెలంగాణ ప్రజలారా, ఎప్పటి నుంచి కొట్లాడుతున్నాం ఈ కొట్లాట? 5 సంవత్సరాలు సార్. కేసీఆర్ వచ్చినాకనేగా. కేసీఆర్ వచ్చినాకనే. చూడ్రి కథ ఎట్లుందో. ఈ ఎన్ని కాయిదాలు చూడరు సార్. ఒక నిమిషం. పక్క ఊరు ఆంధ్రాలో రైతుకు అడుగుతుండు కానీ రైతు పరిచయం అడగాల అవసరం లేదా సార్? ఇప్పుడు మంచి పాయింట్ చెప్పినావు. కేసీఆర్ అట ఆంధ్రప్రదేశ్ రైతులను పిలిచి భోజనానికి పిలుస్తుండాలని. లేదు సార్, పంట ఎంత పండుతుంది ఏం సంగతి అని నొటపీసరికి నాకు పండుతుంది. ఇప్పుడు ఈ రైతుకు మరి భూమి సమస్యలు అడగచ్చు కదా. వీడు దొంగనే. దొంగ కాదు, పెద్ద కొడుకు పెత్తనం ఇస్తే తట్టు చెమ్ము తెచ్చినట్టు ఉంది. అది కుక్కకు పెత్తనం ఇస్తే సార్. మా తాత చెప్పేది ఏంది, పెద్ద కొడుకు వద్దురా అని చెప్తాడు. పెద్ద కొడుకు పెత్తనం ఇస్తే లాస్ట్ దొడ్డిపోయి చెమ్మెత్తేస్తాడు. ఇట్లాంటి పరిస్థితే తెచ్చిండు మన కేసీఆర్. ఏం లేదు ఇన్ని కాయిదాలా, నేను ఏడవలే నా తను రోజు వస్తారు కానీ గిన్ని కాయిదాలా. తెలంగాణ రాకముందుకు 10 ఉండే ఊరికి. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా ఊరికి 100 పెరిగినాయి. ఇగో తెలంగాణ ప్రజలారా, మార్నింగ్ న్యూస్ విత్ మల్లన్న లైవ్ చూస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలారా, ఈ మునుగోడు నియోజకవర్గంలో ఇట్లా కొడతారు సార్. ఇట్లా కొడతారు సార్. మా భూములు ఇవ్వమని ఇట్లా కొడతారు సార్. మిమ్మల్ని కొట్టిరా? రేషన్ డీలర్ సార్. ఆయన కొడుకు అంట ఒక్కనే కథం చేస్తాడంట. ఓ కొడుకు, మేకలను కూడా చంపిరా? మా భూమిలో వచ్చి మాకు కొడుతురు. ఇగో ఆటో దారికి అడ్డం పెడతారు సార్. ఇగో రాళ్ళు చూడు సార్. ఇగో ఇప్పుడు ఇవి కొంచెం హారబుల్ గా ఉన్నాయి, ఇందులో చూపించలేము. డిఎస్పీ డ్రైవర్ ఆఫీస్ కాడ డిఎస్పీ డ్రైవర్ ఉండ ఇలా. డిఎస్పీ డ్రైవర్ ఎవరైనా డిఎస్పీ దేవరకొండ డిఎస్పీ. డిఎస్పీ డ్రైవర్ రాత్రి మనకు కలిసిన అయింది. డిఎస్పీ ఆయనేనా డ్రైవర్ సార్? ఏం పేరు ఆయన పేరు? బాలు. ఫోన్ నెంబర్ ఉందా? లేదు సార్. మాకు డిఎస్పీది ఉందా? దేవరకొండ డిఎస్పీ నెంబర్ ఉన్నదా ఎవరికన్నా? నేను ఎస్పీ కూడా పెట్టా సార్. నిన్న నాకు చూస్తాడంట డిఎస్పీ. ఏం చూస్తాడు? ఎంతడు ఉండరా ఆయన, ఎంతడు ఉండు, నేను చూడాలి అని సర్పంచ్. చందు, నువ్వు చాలా పెద్దోని, నీ వెనక తీన్మార్ మల్లన్న టీం మొత్తం ఉంది. భయపడతారా? నేను భయపడా. నేను ఒక్క రోజు చూసినా సార్ నేను నీ లైవ్. ఆ రోజు నాకు 8 ఎప్పుడు వస్తుంది అని ఎప్పుడు ఎదురు చూస్తా ఉంటా. నేను చచ్చిపోయినా సరే సార్, నేను ఇంకా ఆస్తి నేనైతే కాపాడలేను నేను. రైట్, సరే ఆ నెంబర్ తీసుకో, మాట్లాడదాం. ఎడికి ఎందుకు? ఇగో ఇవన్నీ అందులో ఎత్తుకో. చూసిరు కదా మరి. దేవరకొండ డిఎస్పీ గారు మీ డ్రైవర్ అట. జరాగే ఓ పెద్ద మనిషి. దేవరకొండ డిఎస్పీ గారు మీ డ్రైవర్ అట. ఇగో గిట్ట కొడతారా ఆడోళ్ళని? ఏంది ఇది? ఇదా మీకు డిఎస్పీ గారు మీకు జీతం ఇస్తుంది, మేము పన్నులు కట్టి. యు ఆర్ మై సర్వెంట్. ఈ ప్రజలకు మీరు సర్వెంట్. ప్రజల మీద అధికారాన్ని ఉపయోగించి, సరే ల్యాండ్ విషయం అంటే అది వాళ్ళు చూసుకుంటారు. కొట్టడం దేనికండి? వాళ్ళ పశువులను చంపేస్తారు, ఇంకా వాళ్ళని చంపేస్తారు. ఇంకో పని చేయండి సార్, మీ డ్రైవర్ మీద మీరు చర్యలు తీసుకోలేకపోతే, మీ డ్రైవర్ చేసిన కథ మీద మీరు ఏం తీసుకోలేకపోతే, వీళ్ళు లంబాడా బిడ్డలనే కదా ఇప్పుడు మీ అరాచకం అంతా, పేదవాళ్ళనే కదా. సరే చూద్దాంలే, మేము కూడా చూస్తాం.
కూర్చో చందు అట్లా